ఐఎన్ఎస్ మహేంద్రగిరి ప్రాజెక్టు 17Aలో 6వ స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధ నౌకే ఇది. ఇకపై హిందూ మహాసముద్రాన్ని శాసించబోతోంది కూడా ఈ బ్రహ్మాస్త్రమే. ఎందుకంటే ఈ మాన్స్టర్ వార్షిప్ ఇండియన్ నేవీలోకి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చేసింది. హిందూ మహాసముద్రంలో శత్రు నావికా దళాల అంతు చూడటమే లక్ష్యంగా నిర్మించిన ఈ నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. విశాఖపట్నంలోని తూర్పు నావికా దళం సాక్షిగా ఈ నౌకను బ్లూ వాటర్ వార్షిప్గా రక్షణ మంత్రి సంబోధించారు. ఇంతకు ఇండియన్ నేవీలోకి ఎంట్రీ ఇచ్చిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఎందుకంత ప్రత్యేకం? ఈ యుద్ధ నౌక హిందూ మహాసముద్రంలో శత్రు నౌకలను ఎలా వేటాడబోతోంది? ఈ నౌకను రాజ్నాథ్ సింగ్ బ్లూ వాటర్ వార్షిప్గా ఎందుకు పేర్కొన్నారు? లెట్స్ వాచ్. ఇండియన్ నేవీలోకి మరో మాన్స్టర్ వార్షిప్ గ్రాండ్ ఎంట్రీ. ఐఎన్ఎస్ మహేంద్రగిరిని జాతికి అంకితం చేసిన రాజ్నాథ్. హిందూ మహాసముద్రంలో మహేంద్రగిరి వేట మొదలైందా? గ్లోబల్ పాలిటిక్స్ కు ఇప్పుడు హిందూ మహాసముద్రం కేర్ అడ్రస్ అవుతోంది. ఇటు మలక్కా జలసంధి నుంచి అటు ఆఫ్రికా తీరం వరకు అంతర్జాతీయ వర్తక వాణిజ్యాలకు అత్యంత కీలకమైన ఈ జలరాశిపై ఆధిపత్యం చెలాయించాలని చైనా నిస్సిగ్గుగా ప్రయత్నిస్తోంది. అందుకోసం పాకిస్తాన్ ఒక పావుగా వాడుకుంటూ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ వ్యూహంతో భారత్కు సముద్ర మార్గంలో దిగ్బంధించాలని చూస్తోంది. ఆ కుట్రలకు చెక్ పెట్టడానికే భారత్ నావికాదళాన్ని బలోపేతం చేస్తోంది. యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, నిఘా నౌకల్ని స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకుంటోంది. గత నెలలో ఒకే రోజు 3 యుద్ధ నౌకలను జాతికి అంకితం చేశారు. తాజాగా మరో మాన్స్టర్ వార్షిప్ ను యాక్షన్లోకి దించేశారు. ఆ నౌక పేరే ఐఎన్ఎస్ మహేంద్రగిరి. మేధోశక్తికి, మేకింగ్ నైపుణ్యానికి ప్రతీకగా నిలిచి ఐఎన్ఎస్ మహేంద్రగిరి తూర్పు నావికాదళంలో చేరడంతో బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో రక్షణ మరింత పటిష్టమైంది. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్ 17A ఫ్రిగేట్ ఇండియన్ నేవీ ఫ్రంట్ లైన్ పోరాట సామర్థ్యాన్ని అసాధారణ స్థాయికి తీసుకువెళ్లనుంది. ఈ కమిషనింగ్ వేడుకలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన ప్రసంగం అంతర్జాతీయ రక్షణ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ యుద్ధ నౌకను ఆయన బ్లూ వాటర్ వార్షిప్ గా ప్రకటించారు. మిలిటరీ వ్యూహాల ప్రకారం స్వదేశీ తీరాలకు 100 నాటికల్ మైళ్ల దూరంలో అంతర్జాతీయ మహాసముద్రాల్లో శత్రువుల సవాళ్లను ఎదుర్కొంటూ వారాల తరబడి స్వతంత్రంగా ఆపరేషన్లు నిర్వహించగల సామర్థ్యం ఈ నౌక సొంతం. భారత ప్రయోజనాలకు భంగం కలిగించాలని చూస్తే శత్రువుల సొంత ఇళ్లలోకే దూసుకు వెళ్తామనే చాలా స్పష్టమైన సందేశం ఇందులో దాగుంది. ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో చైనా, పాకిస్తాన్ కుట్రలు తీవ్రమవుతున్నాయి. పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టును అధీనంలోకి తెచ్చుకోవడంతో పాటు హిందూ మహాసముద్రంలో చైనా తన గూఢచర్య నౌకలను, అణు జలాంతర్గాములను నిరంతరం మోహరిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం కేంద్రంగా పనిచేసే తూర్పు నావికాదళంలో మహేంద్రగిరిని ప్రవేశపెట్టడం ద్వారా మలక్కా జలసంధి గుండా ప్రవేశించే ప్రతి చైనా నౌక కదలికలపై భారత్ పక్కా నిఘా పెట్టడమే కాకుండా క్షణాల్లో వాటిని నిర్వీర్యం చేసే వ్యూహాత్మక ఆధిక్యతను సాధించింది. మిలిటరీ ఇంజనీరింగ్ పరంగా మహేంద్రగిరి ఒక అద్భుతం. 6670 టన్నుల ఫుల్ లోడ్ డిస్ప్లేస్మెంట్ సామర్థ్యం, గరిష్టంగా 28 నాట్ల వేగంతో దూసుకువెళ్లే ఇంజిన్ వ్యవస్థ దీని సొంతం. ఇది మల్టీమిషన్ క్యాపబిలిటీ కలిగిన నౌక. అంటే ఒకే సమయంలో గగనతలం, సముద్ర ఉపరితలం, సముద్ర గర్భం ఈ 3 రకాల యుద్ధ రంగాలలోనూ శత్రువులపై విరుచుకుపడగలదు. ఈ ఫ్రిగేట్ ప్రధాన బలం దీని స్టెల్త్ ఫీచర్స్. ఆధునిక యుద్ధాల్లో రాడార్లకు దొరకకుండా ప్రయాణించడం అత్యంత కీలకం. మహేంద్రగిరి రూపకల్పనలో అత్యాధునిక జ్యామితీయ ఆకృతులను, ప్రత్యేక పూతలను ఉపయోగించడం వల్ల ఈ నౌక రాడార్ సిగ్నేచర్ గణనీయంగా తగ్గింది. దీనివల్ల శత్రు నిఘా రాడార్లు దీనిని గుర్తించడం దాదాపు అసాధ్యం. శత్రువు మన ఉనికిని కనిపెట్టేలోపే భారత నావికాదళం వారిని సర్వనాశనం చేసే వెసులుబాటును ఈ సాంకేతికత కల్పిస్తుంది. ఇక ఆయుధ సంపత్తి విషయానికి వస్తే మహేంద్రగిరి శత్రువుల పాలిట యమపాశంగా నిలుస్తుంది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, అత్యంత ప్రమాదకరమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ను ప్రయోగించే నిలువు లాంచింగ్ వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణి దాడి నుంచి తప్పించుకోవడం చైనా, పాకిస్తాన్లకు చెందిన ఏ ఆధునిక డిస్ట్రాయర్లకైనా అసాధ్యమని రక్షణ నిపుణులు చెప్తున్నారు. చైనా నేవీకి ఉన్న అతి పెద్ద బలం దాని సబ్మెరైన్ ఫ్లీట్. ఇటీవలే పాకిస్తాన్ కు కూడా తన
సబ్మెరైన్లు ఇచ్చింది. అయితే వీటికి పక్కాగా చెక్ పెట్టేందుకు మహేంద్రగిరిలో ఇంటిగ్రేటెడ్ యాంటీ సబ్మెరైన్ డిఫెన్స్ సిస్టమ్ అమర్చారు. స్వదేశీ రాకెట్ లాంచర్లు, అత్యాధునిక టార్పెడో లాంచర్ల ద్వారా సముద్రపు లోతుల్లో దాగున్న శత్రు సబ్మెరైన్లను గుర్తించి నీటిలోనే వాటిని సమాధి చేసే సత్తా దీనికుంది. అలాగే లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైళ్లు, గగనతల నుండి వచ్చే డ్రోన్లు, ఫైటర్ జెట్ల దాడుల్ని అడ్డుకుంటాయి. साथियों, INS महेंद्रगिरी में हमारे ब्रह्मोस सरफेस टू सरफेस मिसाइल फिट हो सकती है, जो दुनिया की सबसे तेज और सबसे घातक क्रूज मिसाइल्स में से एक है। और इसमें मल्टी फंक्शन राडार के साथ लॉन्ग रेंज सरफेस टू एयर मिसाइल्स का कॉम्बिनेशन है, जो आकाश से आने वाले किसी भी खतरे को दूर से ही पहचान कर नष्ट कर सकते हैं। మరోవైపు నౌక నిర్మాణంలో 75% పైగా దేశీయ కంటెంట్ వినియోగించారు. ఇది కేవలం విదేశీ దిగుమతులపై భారాన్ని తగ్గించడమే కాదు, రక్షణ రంగంలో భారత్ సాధించిన డిజైన్ సామర్థ్యాన్ని, ఉత్పాదక నైపుణ్యాన్ని అంతర్జాతీయ సమాజానికి చాటి చెప్పింది. ఆత్మనిర్భర్ భారత్ నినాదమిచ్చిన ఫలితానికి ఐఎన్ఎస్ మహేంద్రగిరి నిలువెత్తు నిదర్శనమని రాజ్నాథ్ చెప్పారు. తూర్పు కనుమలలోని గంభీరమైన మహేంద్రగిరి పర్వత శ్రేణి పేరును ఈ నౌకకు పెట్టడం వెనుక బలమైన సంకేతం ఉంది. ఈ నౌక అధికారిక ముద్రపై పర్వత శిఖరాగ్రాన కూర్చున్న గోషాక్ అనే డేగ ఉంటుంది. రక్షణ మంత్రి వ్యాఖ్యానించినట్లు ఈ డేగ చిహ్నం నౌకాదళానికి ఉండాల్సిన పదునైన దృష్టి, అసాధారణ ఓర్పు, క్లిష్ట సమయాల్లో శత్రువుపై ఉరుములా పడి నిర్ణయాత్మక చర్య తీసుకునే పోరాట పటిమకు సంకేతం. మొత్తంగా ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఎంట్రీతో ఇండో పెసిఫిక్ ప్రాంతంలో బ్యాలెన్స్ ఆఫ్ పవర్ భారత్ వైపు మొగ్గింది. అటు చైనా విస్తరణవాదానికి, ఇటు పాక్ కదలికలకు అడ్డుకట్ట వేస్తూ హిందూ మహాసముద్రంలో శాంతి, స్థిరత్వం, స్వేచ్ఛాయుత నౌకాయానాన్ని రక్షించడంలో భారత్ ఇకపై మరింత కీలకమైన తిరుగులేని పాత్ర పోషించబోతోంది. ఖచ్చితంగా ఐఎన్ఎస్ మహేంద్రగిరి కమిషనింగ్ కేవలం భారత నావికాదళంలో ఒక కొత్త నౌక చేరడం మాత్రమే కాదు. ఇది సముద్ర గర్భంలో భారత్ సత్తాను చాటే ఒక వ్యూహాత్మక మైలురాయిగా నిలవడం ఖాయం. హిందూ సముద్రంపై ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్న బీజింగ్ పాలకులకు, ఇస్లామాబాద్ సైనిక వర్గాలకు ఇదొక స్పష్టమైన హెచ్చరిక. సముద్ర సరిహద్దుల రక్షణలో భారత్ ఇకపై డిఫెన్సివ్ గా కాదు, అఫెన్సివ్ గా వ్యవహరించడానికి సిద్ధంగా ఉందనే సంకేతాలు స్పష్టమయ్యే.